నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తండ్రి కూతుళ్ల సవాల్, ఇద్దరికి చుక్కెదురు. పింఛన్ల పండుగ, ఇంటి వద్దే పంపిణీ. రాహుల్ ప్రసంగం, మోడీ రచ్చ. గిరిజనులే కాదన్నారు, భూమి హక్కు లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం పెనుమాక ప్రజావేదిక పేరుతో స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో పరదాల ముఖ్యమంత్రిని చూశామని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని వ్యాఖ్యానించారు. అధికారులు అలవాటు పడటానికి సమయం పడుతుందని అన్నారు. కొంతమంది ఇంకా పరదాలు కడుతున్నారని లోకేష్ చెప్పగానే, లేదు అందరూ సెట్ అయ్యారని చంద్రబాబు స్పందించారు. ఇంకా కొంతమంది పరదాలు కట్టడం మానటం లేదని తాను బతిమాలి తీయిస్తున్నామన్నారు లోకేష్. వెంటనే స్పందించిన చంద్రబాబు, మళ్లీ అలాంటివి పునరావృతమైతే పరదాలు కట్టిన వారిని సస్పెండ్ చేయటం తప్ప వేరే మార్గం ఉండదని వార్నింగ్ ఇచ్చారు. అధికారులు, పోలీసులు పాత రోజుల్ని మర్చిపోవాలని, ఒకవేళ ఈ అంశంపై మళ్లీ ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ? వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఇన్నదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి, కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు. ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షాక్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్న షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివుని ఫోటో చూపిస్తూ తమని తాము 24 గంటల పాటు హిందువులమని చెప్పుకునే వారిలో హింస, ద్వేషం, అసత్యం కూరుకుపోయి ఉంటుందని విమర్శించారు. హిందూ మతం పేరు చెప్పి బీజేపీ అందరినీ భయపెడుతోందని ఆరోపణలు చేశారు. తమని తాము హిందువులని ప్రచారం చేసుకునేవారు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, అలాంటి వాళ్లు హిందువులే కారని విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ హిందుత్వపై చేసిన వ్యాఖ్యలు సభలో దుమారాన్ని రేపాయి. ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకొని, ఈ విషయం ఎంతో తీవ్రమైందని, హిందూ సమాజాన్ని హింసాత్మకమని పేర్కొనటం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు రాహుల్ బదిలిస్తూ, నరేంద్ర మోడీ ఒక్కరే మొత్తం హిందూ సమాజం కాదు, అలాగే ఆర్ఎస్ఎస్ ఒక్కటే హిందూ సమాజం కాదు అని చెప్పుకొచ్చారు. తాను కేవలం ప్రధాని మోడీని, బీజేపీని, ఆర్ఎస్ఎస్నే ఆ వ్యాఖ్యలు చేశానని, రాహుల్ గాంధీ శివుని విగ్రహం చూపించడంపై కూడా సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.
దీనిపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో ప్లకార్డులు, ఫోటోలు ప్రదర్శించడం నిషేధమని తేల్చి చెప్పారు. ఇందుకు రాహుల్ బదిలిస్తూ ఈ సభలో శివుని బొమ్మని చూపించటం నిషేధమా అని పదే పదే ప్రశ్నించారు. తన మెడకు పాము చుట్టుముట్టినప్పుడు తాను వాస్తవాన్ని అంగీకరిస్తానని శివుడు చెప్పాడని, ఆయన చేతిలో ఉన్న త్రిశూలం అహింసకు ప్రతీక అని వివరించారు. I'd like to start by showing an image of our refuge. Okay? सर शिव जी की फोटो नहीं दिखा सकते सर? एक मिनट माननीय सदस्य। सर शिव जी की फोटो मना है सर? एक मिनट सर मना है तो ढक देता हूं सर। नो एक मिनट प्लीज। आपने सवाल उठाया, आपके माननीय सदस्यगण 353 का नियम बता रहे थे, 352 का नियम बता रहे। नो 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 प्लीज 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 नो। आपने कहा इस नियम प्रक्रिया से सदन चलना चाहिए। नियम प्रक्रिया में कोई भी प्ले कार्ड, कोई भी चिन्ह को सदन में नहीं दिखाया जा सकता। आपने कहा नियम से, ऐसा नहीं है। माइक दीजिए सर। जी सर क्या इस हाउस में शिव जी की फोटो दिखाना मना है? माननीय सदस्य, आप बस ये बता दीजिए माननीय सदस्य सर मना है या नहीं? कोई भी चित्र को दिखाने के तो शिव जी का चित्र नियम इस है। साधन इस हाउस में दिखाना मना है? यहाँ पे दूसरी चीजों के चित्र दिखाए जा सकते हैं मगर शिव जी का चित्र नहीं दिखा जाया जा सकता। अगर मैं कह रहा हूं कि हमें इनसे प्रोटेक्शन मिली और मैं समझाना चाह रहा हूं कैसे प्रोटेक्शन मिली, आप मुझे चित्र नहीं दिखाने दे रहे हो। इसके बाद मेरे पास और चित्र हैं, मैं सब दिखाना चाहता था। स्पीकर सर, ये चित्र पूरे हिंदुस्तान के दिल में है। पूरा हिंदुस्तान इस चित्र को जानता है, समझता है। Everybody knows this image. नहीं 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 नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है। भूपेंद्र यादव जी, ये ठेका नहीं है बीजेपी का। ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత తన బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కేసుల్లో అరెస్టు కాగా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మనీ లాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కవిత బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై సోమవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కాగా తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది. విద్యుత్ అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్ విచారణపై కేసీఆర్ సవాల్ చేశారు. నేడు కేసీఆర్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ విచారణ కేసీఆర్ సవాల్ చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ వాదనలను సమర్థిస్తూ కేసీఆర్ పిటిషన్ను కొట్టేసింది. తాను ప్రజల కోసం పనిచేసే మనిషినని, అందుకే జీతం వద్దని చెప్పానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దేశం కోసం, నేల కోసం ఎంతటి కష్టాన్నైనా పడతానని చెప్పారు. తమ ప్రభుత్వం అద్భుతాలు చేస్తామని చెప్పటం లేదని, కానీ జవాబుదారీగా ఉంటుందని తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్య శిక్షణా కేంద్రాల ద్వారా యువతలో ప్రతిభ వెలికి తీయాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే తాను ఉన్నానని స్పష్టం చేశారు.
చేశారు. భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని, శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నానని, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నాను అని అన్నారు. పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదని, 600 కోట్లతో రుషికొండలో ప్యాలెస్ కట్టారని, అవే నిధులు ఇక్కడ ఉపయోగిస్తే జిల్లా అభివృద్ధి అయ్యేదని అన్నారు. తన వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదని, పర్యావరణ శాఖను బలోపేతం చేస్తామని అన్నారు. పర్యావరణ కాలుష్యంపై జవాబుదారం తీసుకువస్తాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను పిఠాపురం నన్ను గెలిపించిన భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను. ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఇటులిపినే తెలియట్లేదు. మీరే చూశారు, ఒక చిన్నపాటి కాలువకి ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక 15 కోట్లు 10 కోట్లు ఏది ఒక చిన్నపాటి మినీ రిజర్వాయర్ అవసరం ఏదైనా ఉంది, లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ, వాళ్ళ ప్రయారిటీ వాళ్ళు మంచిగా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ 600 కోట్లు పెట్టి రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అదే 600 కోట్లు ఈ పాటికి మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది. సో మేము తీసుకున్న ప్రయారిటీ అది. హంగులకి ఆర్భాటాలకి కాకుండా నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు. ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు, నేను మీకు మాటిస్తున్నాను. పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం. అకౌంటబిలిటీ, ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తున్నాం. ఏ కాలుష్యం ఎందుకుంది, దానికి పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు, ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు, కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ప్రజా వ్యతిరేక కొత్త న్యాయ నేర చట్టాలను అమలు చేస్తూ విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని, మళ్లీ వాటిని పునఃపరిశీలన చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అన్ని న్యాయవాదుల సంఘాలు ప్రతినిధులు, న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ప్రతిపక్ష పార్టీల ప్రమేయం లేకుండా కొత్త నేర చట్టాలను అమలు చేసిందని, ఇవి అమాయక ఆరోపణ నిరపరాధులను తలకు చుట్టుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయని, ఇప్పటికైనా వాటిని పునఃపరిశీలన చేసి పార్లమెంటులో మళ్లీ ప్రతిపాదన చేయాలని అన్నారు. భద్రాచలం ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట ప్లకార్డులతో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నటువంటి సెక్షన్లు, అట్లాగే అపరిమితమైనటువంటి అధికారాలని ఏదైతే ఏజెన్సీలు కట్టబెట్టిందో వాటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి న్యాయ పోలీసులతోటి, అట్లాగే బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్తో సంప్రదించి వాటిని సమీక్ష చేయాలని చెప్పేసి మేము ఈరోజు భద్రాచలం బార్ అసోసియేషన్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాం. 125 సంవత్సరాల క్రితం రూపొందించినటువంటి చట్టాలు ఎంతో బాగుండేవి. ఇప్పుడు ఈ కొత్త చట్టాలు రావడం వల్ల సజావుగా సాగిపోతున్నటువంటి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని చాలా అబాస్పాలు చేసే విధంగా ఉన్నాయి ఈ చట్టాలు. నిజమైనటువంటి అమాయకులు కూడా దీంట్లో ఈ నేరాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి నేరస్తులను కూడా మనము అంటే ఇన్నోసెంట్ పీపుల్ని కూడా మనం రక్షించడానికి చాలా అవంతరాలు ఏర్పడేటట్టుగా ఈ చట్టాలు రూపొందించడం జరిగింది. ఇంప్రూవ్మెంట్ అంటే ఈ సెక్షన్ తీసుకురావడం మూలంగా గ్రామీణ ప్రాంతంలో దేశంలో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్స్ కాకుండా అతని యొక్క రైట్, అతని హక్కులను కూడా హరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పార్లమెంట్లో అడావుడిగా ఈ యొక్క సెక్షన్లో పార్లమెంటు బిల్లు పెట్టేసి శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం వాన్రాడ గ్రామంలో రాష్ట్ర మంత్రి కేంజురపు అచ్చెన్నాయుడు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి 7,000 పింఛన్ సొమ్ము అందజేశారు. దేశంలో పేదలకు పింఛన్లు అందించిన ఘనత టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు దక్కిందని అన్నారు. దాన్ని 4,000 చేసిన వ్యక్తి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని అన్నారు. పెరిగిన పింఛన్ 4,000, 3 నెలల బకాయిలు 3,000, మొత్తం 7,000 అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఒక రైతుకు 5 ఎకరాల వ్యవసాయం చేస్తే వచ్చే ప్రతిఫలానికి సమానమని అన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు అందిస్తున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 19,861 మంది లబ్ధిదారులకు 13.58 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నారు. హుకుంపేట డి బ్లాక్ వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. గత ప్రభుత్వ నిర్వాహకం వలన 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నప్పటికీ పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు అందజేస్తున్నామని అన్నారు. అనంతరం హుకుంపేట డి బ్లాక్ వద్ద 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న బోర్వెల్ కు శంకుస్థాపన చేశారు. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాడు, ఈరోజు అమలు తెచ్చాడు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులో కూరుకుపోయిన లక్షలాది కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నా కూడా అభివృద్ధి నోచుకొని ఈ ప్రాంతంలో పేదల సంక్షేమం కోసం పెంచిన పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఇవాళ మళ్ళా 16,500 పోస్టులు డిసెంబర్ నాటికి భర్తీ చేస్తా ఉన్నాం. మాట తప్పలేదు, మనం చెప్పలేదు, కార్యక్రమం అవుతుంది. గ్రామాల నిధులన్నీ కూడా పక్కదారి పెట్టిపోయాయి. గ్రామాల నిధులు రావాలి. మన డి బ్లాక్ లో అనేక రోడ్లు మనం పోసాం, కాలువలు కట్టాం. 5 ఏళ్లలో ఒక్క పని నడవదు. ఆఖరికి సచివాలయాన్ని కూడా కమ్యూనిటీ హాల్ కూడా మార్చేశారు. మళ్ళా కమ్యూనిటీ హాల్ మీకు అనుబంధం చేయాలి, మంచినీటి పథకం బంద్ చేయాలి, గోదావరి శుద్ధి చేసిన జలాలు మీ ఇంటింటికి ఇవ్వాలి. ఈ కార్యక్రమాలు త్వరలో మొదలు పెడతాం. కొంచెం ఆర్థిక సర్దుబాటు అవడంతో మీరు ఎవరు అడగక్కర్లా. ప్రతి సందు గొంతు నాకు తెలుసు. ఎక్కడ కాలువ పెండింగ్, ఎక్కడ కలవట్ పెండింగ్ అన్నీ తెలుసు. సమయం ప్రకారం వేసుకొని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం మండలం నాగలూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పండుగ వాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు నిజమైన సంక్షేమానికి, నిజమైన అభివృద్ధికి సంకేతంగా నిలిచిన ఎన్డీఏ కూటమికి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని, ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000 నుంచి 4,000 చేస్తామని, అదేవిధంగా 3 నెలలకు సంబంధించి 1,000 రూపాయల చొప్పున మొత్తం 7,000 రూపాయలను ఇస్తామన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మొదటి సంతకం చేసి ఇవాళ రాష్ట్రం మొత్తం ఉన్న 65,18,000 మంది సామాజిక భద్రతా పెన్షన్ కింద అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి ఇవాళ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సిబ్బంది, ఇతర అధికారుల ద్వారా, అదేవిధంగా కూటమికి సంబంధించిన పార్టీల కార్యకర్తలను ఇందులో భాగస్వాములను చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇవాళ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయ సిబ్బంది, ఇతర అధికార సిబ్బంది, అదేవిధంగా కూటమికి సంబంధించిన పార్టీల కార్యకర్తల్ని దీంట్లో భాగస్వాములు చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పెన్షన్ వాళ్ళ చేతిలో అందించే విధంగా ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. గత ప్రభుత్వం 3,000 చేస్తామని చెప్పి నమ్మబలికి అప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు 50 రూపాయలు చందంగా పెంచుకుంటూ పోయారు. చివరికి 5 సంవత్సరాలకు వచ్చేసరికి దాన్ని 3,000కి చేశారు. దానివల్ల ఒక్కొక్క లబ్ధిదారు ఎవరైతే వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, ఒంటరి మహిళ పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. తుని పట్టణంలోని మేదరపేట తారకరామనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్య లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ల మొత్తాన్ని అందజేశారు. ఇవాళ ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారంగా, హామీ ప్రకారంగా ఇవాళ పెన్షన్ పెరగడం జరిగింది. వృద్ధులకు 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచి 4,000 చేశాం. అలాగే ఏప్రిల్, మే, జూన్ 1,000 కూడా 3,000 కలిపి 4,000 ప్లస్ 3,000 కలిపి ఇవాళ 7,000 ఇవ్వడం జరిగింది. అలాగే వృద్ధులకు కూడా 6,000 పెన్షన్ చేశాం. 3,000 నుంచి 3,000 పెంచి 6,000 పెన్షన్ చేశాము. ఈ సామాజిక పెన్షన్ అనేది తీసుకొచ్చిందే మన తెలుగుదేశం ప్రభుత్వం.
నాడు ఎన్టీఆర్ గారి నుండి నేడు మన చంద్రబాబు నాయుడు గారు వరకు పెన్షన్ పెంచుతూ వచ్చాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఆర్థిక ఇబ్బందితో ఉందో. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గానీ అవన్నీ అధిగమించి మీ అందరికి మేలు జరగాలని చెప్పి ఈ పెన్షన్ ఇవాళ పంచడం జరిగింది. అలాగే ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో అందరికీ తప్పకుండా మంచి జరుగుతుంది. మీ పెన్షన్దారుల ఆరోగ్యం బాగుండాలని వాళ్ళకి మేలు జరగాలని ఇవాళ ఈ పెన్షన్. పోలవరం ప్రాజెక్టు వద్ద విదేశీ నిపుణుల బృందం పర్యటన చేస్తున్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, స్పిల్వేల్ను నిపుణులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన బృందంలో అమెరికా నుంచి వచ్చిన డేవిడ్ పి పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిక్కో, కెనడా నుంచి వచ్చిన రిచర్డ్ డానియల్లీ, సీన్ హెంచ్ బెర్గర్ ఉన్నారు. ఈ రోజు డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతాలను పరిశీలించనున్నారు. జూలై 3 వరకు జరిగే పర్యటనలో ప్రాజెక్ట్ ఇంజనీర్లు, కాంటాక్ట్ ఏజెన్సీలతో సమీక్షను నిర్వహించనున్నారు. సీపేజీ తీవ్రత తెలిపే సీజియోమీటర్ రీడింగులు, మట్టి, రాతి నాణ్యత పరిశీలన, జియోఫిజికల్ నివేదికలు, ఎఫ్ఆర్ఐవి ప్రతిపాదించిన జియోటెక్నికల్ పరిశోధన వివరాలను పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు పనుల పరిస్థితిపై అంతర్జాతీయ నిపుణులు తుది వేదిక ఇచ్చే వరకు జూలై 4 స్వదేశాలకు వెళ్లిపోనున్నారు. పోలవరం ప్రాజెక్టు విదేశీ నిపుణుల పర్యటనపై తాజా సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. ఏదైతే బహుళ జాతీయ ప్రాజెక్టుగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు, అలాగే ఆంధ్రులకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు అయితే ప్రస్తుతం స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా పురోగతి జరుగుతుంది, అలాగే 2029 సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టు అవుతుందా లేదా పూర్తవుతుందా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే శ్వాస పత్రాలు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరుణంలో ఏదైతే ప్రతి నెల సోమవారం కూడా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు అయితే రావడానికి అయితే నిశ్చయించుకున్నారు. ఇదే క్రమంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా అక్కడ ఏదైతే స్థితిగతులు ఎలా ఉన్నాయి, అక్కడ పురోగతి ఎలా ఉంది, ఏదైతే ప్రాజెక్టు సంబంధించి కూడా ఏ విధంగా పూర్తయిందని చెప్పేసి అన్ని కూడా పర్యవేక్షణ చేసిన తర్వాత కన్నీరు మండీరు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అయితే విదేశీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ అభ్యర్థి ఎవరైతే విదేశీలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో నిపుణులు కొంతమందిని కూడా పోలవరం ప్రాజెక్టుకి అయితే పంపించడం జరిగింది. కూటమి సంబంధించి పార్టీ శ్రేణులు అయితే కూటమి పంపించడం ద్వారా అక్కడ ఎవరైతే విదేశీ నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా ఆ పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా పర్యటన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పర్యటనలో కూడా ఏదైతే సిబిఐ కానీ డయాఫ్రామ్ వాల్స్ కానీ కూడా ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. పోలవరం సంబంధించి కూడా రాతి సంబంధించి, అలాగే గోదావరి జలాల గురించి, అలాగే అక్కడ పర్యావరణం సంబంధించి కూడా అన్నీ కూడా నిష్పత్తంగా అయితే వాళ్ళైతే పరీక్షిస్తున్నారు. ఈ పోలవరం ప్రాజెక్టు అసలు ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అలాగే ఏ విధంగా ఎప్పటికల్లా పూర్తవుతుందని చెప్పేసి కొంత నివేదిక కూడా అయితే త్వరలో అయితే ఇవ్వబడుతున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళందరూ కూడా విదేశీ పర్యటన అందరూ కూడా ఏదైతే పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక అమెరికా నుంచి వచ్చిన వాళ్ళైతే డయట్ పీపాల్ అని చెప్పేసి, గయన్ ఫ్రాంక్ డిస్కో, కెనడా నుంచి వచ్చిన అతను రిచార్డ్ డెనెలా, సీన్ బెంచ్ బార్గన్ అయితే ఈ నలుగురు కూడా ఏదైతే విదేశీ ఇంజనీర్లు పోలవరం నుంచి కూడా ఏదైతే పర్యటన అయితే చేస్తున్నారు. దాదాపుగా 27 తారీఖు నుంచి రేపు 3 తారీఖు వరకు కూడా ఈ యొక్క ప్రాజెక్టులు అయితే ఉంటారు. ఇక్కడ చూసుకుంటే కనుక ఆఫర్ డ్యామును, లోపర్ డ్యామ్, కాఫర్ డ్యామును, సిల్వేలను కూడా నిపుణులు అయితే ప్రస్తుతం అయితే పరిశీలించడం మనకు తెలుస్తుంది. అయితే పోలవరం సంబంధించి కూడా బృందం అయితే ప్రస్తుతం అయితే పర్యటిస్తున్నారు. ఆ పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఏ విధంగా స్థితిగతులు ఎలా ఉండబోతుంది, పురోగతి ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి ఒక నివేదిక అయితే ఎన్డీఏ గవర్నమెంట్కి అయితే తెలుగుదేశం ప్రభుత్వానికి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసి పెట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా దాదాపుగా ఎటువంటి కూడా అంచనా ఒక మెట్టు కూడా పెరగలేదని చెప్తున్నారు. ఆ డయాఫ్రామ్ వాళ్ళు కూడా కనీసం అవగాహన లేకుండా కట్టడంతో అది కూడా కొట్టుకుపోయిందని చెప్తున్నారు. దాదాపుగా దాంట్లోనే 44,000 కోట్లు కూడా నీటి పాలైపోయిందని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు అయితే శాస్త్రవేత్తలు విడుదల చేయడం జరిగింది. ఏదైతే పోలవరం ప్రాజెక్టు అసలు పట్టించుకుని నాదులు లేరు. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి పర్యటన చేసిన తర్వాత కూడా ఆ ప్రాజెక్టు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి పురోగతి కనబడలేదు. దాదాపుగా 40% చంద్రబాబు గవర్నమెంట్లోనే పూర్తయిన ఆ ప్రాజెక్టు పనులు అయితేనే కనబడుతుందని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా పోలవరం ప్రాజెక్ట్స్ ఏ విధంగా మలుపు తిరిగిపోతుందో, అలాగే ఏ విధంగా పురోగతి అవుతుందో, కనీసం 2009 సంవత్సరంకైనా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందో లేదో వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ రాజుతో మధు, పోలవరం నుంచి.
అమలాపురంలో ఉదయం 5 గంటల నుండి పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే ఆయితాబత్తుల ఆనందరావు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు 4 సైడ్స్ టీవీతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సంక్షేమ పథకంలో భాగంగా గ్రామాన పెన్షన్ పంపిణీ పండుగ వాతావరణం నెలకొందని అమలాపురం ఎమ్మెల్యే ఆయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేయడం నా అదృష్టమని అన్నారు. కూటమి ప్రభుత్వం హామీ ప్రకారం పెరిగిన పెన్షన్ బకాయిలు కలిపి 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు 6,000, తీవ్ర వ్యాధులు కలిగిన వారికి 15,000 ఇస్తోంది. సందర్భంగా ఏ ఊరెళ్ళినా ఎవరిని కలిసినా ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు గారు వర్ధిల్లాలా, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలా, చంద్రబాబు గారు ఈ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులకి 1వ తారీఖున జీతాలు ఇవ్వలేకపోయిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే చంద్రబాబు గారు వేళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే రోజున 65,18,000 మందికి 4,408 కోట్ల రూపాయలు ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి ఓ మహా పండుగ వాతావరణంలో పేదలకి పెన్షన్లు పంపిణీ చేయడం చాలా గొప్పగా ఉంది. ఈ సందర్భంగా ఏ ఊరెళ్ళినా ఎవరిని కలిసినా ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు గారు వర్ధిల్లాలా. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం ఖమ్మం జిల్లా 4 సైడ్స్ టీవీ ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 4 నెలల నుంచి కూడా వాళ్ళకి జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్సోర్సింగ్ చేస్తున్నప్పటికి కూడా వేతనం రాకపోవడంతో తమ ఇళ్లలో గడిచే పరిస్థితి కూడా లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తూ విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు అడుగుదాం అసలు సమస్య ఏందని చెప్పండి. ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి చేస్తారు కదా, మీకు జీతాలు ఎందుకు రావట్లేదు? జీతాలు అనేది గత జనవరి నుంచి మాకు జీతాలు రావట్లేదండి సక్రమంగా. ఇప్పుడు 4 వెళ్ళిపోయి 5 నెలల రేపటితో 5 నెలలు అవుతుంది. ఇట్లా స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, వర్కర్లు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3వ తారీఖు సమ్మెకు పోదామని అనుకుంటున్నాం. దీని గురించి మా పెద్దక్క మాట్లాడరా ఉన్నాం. చెప్పండి, మీరు ఎన్ని నెలల నుంచి పనిచేస్తారు ఇక్కడ, జీతాలు ఎందుకు రావట్లేదు? 20 సంవత్సరాలు అవుతుందండి. గత 20 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి. ఆ మిగతా రోజులు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు 4 నెలలు అయిపోతుంది. 5వ నెల అవుతుంది, రేపు అయితే 5వ నెల పడుద్ది. మాకు జీతాలు లేవు, ఏం లేవు. ఈ పిల్లలు ఇళ్ళల్లో పనులు చేస్తాను, ఇళ్ళల్లో పోగానే కిరాయి ఉన్నోళ్ళు బయటపడేస్తారు సామాన్లు గిట్టన్నీ. నువ్వు ఏం పని పోతాను, హాస్పిటల్కి పోతున్నావా, ఆడి తిరిగిటానికి పోతున్నావా, డబ్బులు అయ్యి తేట్లేవు అని వాళ్ళు మొగోళ్ళు కొడతారు, మమ్మల్ని తిడుతారు. మేము ముసలోళ్ళు అయినా కూడా బువ్వ లేదు, బుగ్గి లేదు, ఇబ్బంది అవుతుంది. ప్రిన్సిపాల్ సార్ కాడిపోతున్నావు, నాదేం లేదు, నేను ఎట్టెత్తా అని అంటుండు. మరి ఆ సూపరింటెండెంట్ సార్ కాడిపోతే సూపరింటెండెంట్ సార్ కూడా మీ కాంట్రాక్ట్ చేయాలా చెప్పాలా మాకు తెలియదు అని ఆయన అంటుండు. ఆర్ఎంఓ సారు మాకు తెలియదు అంటుర్రు. మరి మేము ఎవరి కాడ పని చేస్తున్నామో మాకు అర్థం కావట్లేదు. తాడు లేదు, బొంగరం లేదు, ఏం పని ఉత్తకొచ్చి ఉత్తకపోవటం అవుతుంది. 4 నెలల పొద్దు అవుతుంది. పిల్లలు అన్నం లేక ఆడాడ పొట్లాలు, అన్నం పొట్లాలు, 7 పొట్లాలు పేషెంట్ల లెక్క ఆడుకొని తింటుండ్రు. పిల్లలు పిచ్చోళ్ళం అయిపోయినాం, పిచ్చోళ్ళ లెక్కనే అయిపోయినాం మేము. ఇక మాకు అతి లేదు, గతి లేదు, ఆ ఇంటికి తడకలేదు, ఇంటికి గుది లేదు. మాకు అసలు మీకు జీతం ఇచ్చేదే లేదు. వచ్చే నెల కూడా వచ్చే పొజిషన్ లేకుండా ఉంది. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం పిల్లలతోటి. మా బడికి పోవటానికి పిల్లలు రేపు బళ్ళు చదివించుకోవద్దా, వాళ్ళు ఏడుతుండ్రు ఇళ్ళకాడ కూర్చొని, బుక్కులు కావాలని, ఫీజులు కావాలని చాలా నానాక ఇబ్బందులు పడుతున్నాం. మాకు అసలు జీతం రావట్లేదు. దయచేసి ఈ ఇల్లు కిరాయిలకి దయచేసి మాకు జీతాలు ఇప్పించేటట్టు ఈ మాటలు పైకి ముఖ్యమంత్రి కాడికి పోయేటట్టుగా చేర్చి మాకు జీతాలు వచ్చేటట్టు చేయాలా. మేము చాలా మంది ఉన్నాం. అసలు చెప్తాను నేను పెద్దది మాట్లాడు. చెప్పండి, మీరు ఇప్పుడు ఎప్పటి నుంచి పనిచేస్తారు, మీకు జీతాలు ఎందుకు రావట్లేదు? గత 4 నెలల బట్టి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతారు. నిత్యావసర సరుకుల ధరలు అన్నీ బాగా విపరీతంగా పెరిగినాయి. 4 నెలల బట్టి వెళ్ళే పరిస్థితి లేదు. తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఈ అధికారులు సరైన ధోరణి వల్ల ఇలా ఈ కార్మికులకి ఈనాటి పరిస్థితి వచ్చింది. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులు ఎవరు పట్టించుకోవట్లే. వాళ్ళకి సరైన టయానికి బిల్లులు పంపించట్లే. ఈ కాంట్రాక్ట్లో బిల్లులు పంపించట్లేదు, కాంట్రాక్ట్లో బిల్లులు జీతాలు వేయట్లే. ఈ అధికారులు అందరూ సక్రమంగా చర్య తీసుకొని బిల్లులు చేసి మాకు జీతాలు వచ్చే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం.
చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే కాంట్రాక్ట్ అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పనులు చేసుకునే నేపథ్యంలో మాత్రం జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి ఆరోపిస్తున్నారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసినా సరే అరకొరగా ఇస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ కూడా సరే పట్టించుకోవట్లేదని, కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు కూడా గత 4 నెలల నుంచి కూడా ఈ జీతాలు రాక ఇళ్లలోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంటి దగ్గరికి వెళ్ళే తినడానికి కానీ అదేవిధంగా నివాసంలో కిరాయిలు కట్టడానికి కూడా డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు. దాదాపు 259 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నప్పుడు కూడా జీతాలు రేఖ మాత్రం లబోదిబ్బమంటున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే జిల్లా యంత్రాంగం కానీ సూపరింటెండెంట్ కానీ జిల్లా కలెక్టర్ కానీ స్పందించి ఎమ్మటే మాకు జీతాలు త్వరగా వేయాలని చెప్పి కూడా వీళ్ళు కార్మికులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 టీవీ, ఖమ్మం నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో వలస ఆదివాసీల సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం ఎల్ఎల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వలస ఆదివాసీల పోడు భూములకు సర్వే చేసి పట్టాలివ్వాలని, తమ గ్రామాల్లోని ఇండ్లకు గ్రామ పంచాయతీలో నమోదు చేసి ఇంటి నెంబర్లు అందించాలని డిమాండ్ చేస్తూ ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా చేశారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో జీవిస్తున్న మూల ఆదివాసీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు గిరిజనులే కాదని అవమానించిందని, ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని, ఇక్కడ భూమిపై వీరికి హక్కు లేదని, పోడు పట్టాలు ఇవ్వమని, వారికి ఇచ్చిన సర్టిఫికెట్లను రద్దు చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పిందని, దాని కారణంగా ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, సర్టిఫికెట్లు లేక విద్యార్థులు చదువులకు దూరమయ్యారని వాపోయారు. ఎన్నికల్లో మూల ఆదివాసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. వలస ఆదివాసీ గ్రామాలకు రక్షిత మంచినీరు, విద్యుత్, రహదారి సౌకర్యం, విద్య, వైద్య సదుపాయం, రేషన్ కార్డులు, కుల సర్టిఫికేట్ ఇవ్వాలని, అందుకు అవసరమైన నిధులు కేటాయించి వానికి కృషి చేయాలని, వలస ఆదివాసీల పోడు భూములకు సర్వే చేసి పట్టాలివ్వాలని, వారి గ్రామాలకు ఇండ్లకు గ్రామ పంచాయతీలో నమోదు చేసి ఇంటి నెంబర్లు ఇవ్వాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. రాజకీయ నాయకులు వారి స్వప్రయోజనాలు కాపాడుకోవటానికి నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకున్నారు. ఈ విషయంపై కేఏ పాల్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆవేదన వెళ్లగక్కారు. ఎలక్షన్ అయిపోయింది. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ఢిల్లీలో డ్రామాలు కూడా జరుగుతున్నాయి. మీడియా ఓనర్స్ మిత్రులందరూ ఈ సత్యాన్ని ఎక్స్పోజ్ చేయండి. రేపే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీలు అమ్మేస్తామని జూలై 2ని ఐటమ్ నెంబర్ 4 నేను ఆర్గ్యూ చేస్తున్నాను. అమ్మొద్దు అని స్టేటస్ కో తీసుకొచ్చాం. అప్పులుంటే తీర్చుతాం, లాస్లో ఉంటే నడిపిస్తాం. 1 to 5 బిలియన్ 8,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు అఫీషియల్ డబ్బు ఎందుకు తీసుకోవట్లేదని కోర్టు 17 మార్చి 12ని, కోర్టు 6 ఏప్రిల్ 25ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోదీ గవర్నమెంట్ని రెస్పాండ్ అవ్వమన్నా డొనేషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు, స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపి గవర్నమెంట్లో ఎందుకు పూర్తిగా కలపట్లేదు, సేల్లో ప్రాఫిట్ మేకింగ్ 8 లక్షల కోట్లు 8,000 కోట్లకి ఎందుకు అమ్ముతున్నారు? నా ఆర్గ్యుమెంట్స్కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అద్భుతంగా స్పందించింది. అయినప్పటికీ రేపు ఐటమ్ 4 లోపునే, అంటే ఉదయం 10:30-11 గంటల లోపునే జస్టిస్ ఇద్దరు కూడా న్యాయం చేసేటట్టు స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీని అమ్మనివ్వము అన్న వారందరూ లక్షల మంది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, తెలుగువారి హక్కు అన్నవారు ప్రతి ఒక్కరు ఈ బటన్ క్లిక్ చేయండి. పాలిటిక్స్ పక్కన పెడదాం, పార్టీల్ని పక్కన పెడదాం, విశాఖలో ఉన్న 1,00,000 కుటుంబాలు కాపాడదాం. మన ఆస్తి 8 లక్షల కోట్లు 32 మంది ప్రాణాలు పెడుతూ వచ్చిన స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాలు దానం చేసిన స్టీల్ ప్లాంట్ని కాపాడదాం. కలిసి పోరాడదాం. మన రాష్ట్ర ఇప్పుడున్న రాజకీయ నాయకుల్ని నిలబెడదాం.
గ్రూప్స్ నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ మద్దతుగా పరామర్శించడానికి వచ్చిన బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు డి రాజారాం యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజారాం యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతీలాల్ నాయక్తో మాట్లాడాలి, వారి సమస్యలు పరిష్కరించాలి, ప్రభుత్వం నిరుద్యోగ యువకులతో చర్చ జరిపి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా నిరుద్యోగుల పక్షాన బీసీ జనసభ పోరాటం చేస్తుందని అన్నారు. మోతీలాల్కు ఏం జరగకముందే ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, అతని ఆరోగ్యం పట్ల ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని అన్నారు. పూణే సమీపంలోని లోనావాలా వద్ద బూషీ డ్యాం బ్యాక్ వాటర్ ఆకస్మిక వరదల్లో కుటుంబం కొట్టుకుపోయింది. స్థానిక యువకులు సాయం చేద్దామని ప్రయత్నించినా సఫలం కాలేదు. 4 పిల్లలతో సహా కనీసం 5 మంది వరకు కొట్టుకుపోయారని సమాచారం. అధికారులు ఇప్పటి వరకు 3 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఐజా మండలం గుడిదొడ్డి గ్రామంలో రైతు పరశురాముడు భూమిని ఇతరులు కబ్జా చేశారని కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ ఛాంబర్లో ప్రజావాణిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. పోలీసులు గమనించి రైతు పరశురామును హాస్పిటల్కు తరలించారు. పరశురాముడికి సంబంధించిన 5 ఎకరాల భూమిని ఇదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేయడంతో పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇవే ఈ బులెటిన్ సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.